ఇక సమైక్య రాష్ట్రంలో మైనార్టీలు దారుణంగా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిండ్రు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ వస్తేనే ముస్లింల బతుకులు బాగుపడతాయన్నారు. డిప్యూటీ సీఎంగా ముస్లింనే ఎన్నుకుంటామని ఆయన చెప్పిండ్రు. తెలంగాణలో ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ పాతబస్తీ ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ ముస్లిం నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిండ్రు. మైనార్టీలు టీఆర్ఎస్ కు జైకొట్టిండ్రు. హైదరాబాద్ పాతబస్తీ టీడీపీ, ఎంఐఎం ముస్లిం నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిండ్రు. తెలంగాణ ఉద్యమంలో తాము సైతమని నినదించిండ్రు. సమైక్య పాలనలో తెలంగాణ ముస్లింలు దగాపడ్డారని కేసీఆర్ విమర్శించిండ్రు. వక్ఫ్ భూముల్ని కబ్జాకోరులకు సర్కార్ కట్టబెట్టిందని మండిపడ్డారు. తెలంగాణ వస్తేనే ముస్లింల బతుకులు బాగుపడతాయన్నారు. हुसैनी शाहवाली दरगाह का जमीन जो मणिकोंडा जागीरदार साहब दिए थे, वक्फ किए थे, उस जमीन को विजयवाड़ा का जो एमपी है लगड़ापाटी राजगोपाल को दिया जाता. बड़े बड़े 50 मंजिला 60 मंजिला बिल्डिंग बनाने के लिए, रियल एस्टेट धंधा के लिए दिया जाता. अगर हमारा मिल्कियत हमको नसीब होता, हमारे तरक्की के लिए इस्तेमाल होता, आज हमारा यह हालत नहीं रहता. तारीख गवाह है, तारीख बताता है. इंसाफ का हमेशा जीत हुआ, हार कभी नहीं हुआ. इंसाफ जीत के रहेगा. जरूर तेलंगाना बनेगा. तेलंगाना बनने के बाद बिना किसी मजहब मिल्लत पूरे 4 करोड़ तेलंगाना आवाम के चेहरों पे हंसी खुशी आए, नूर आए और मैं नूराना तेलंगाना बने. ముస్లిం పిల్లల్లో డ్రాప్అవుట్లు అధికమని సర్కారే ఒప్పుకుందని కేసీఆర్ చెప్పిండ్రు. అయినా వారి సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.